ఓకే, సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే యూజింగ్ బైసెక్షన్ మెథడ్ ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ 3x is equal to cos x plus 1. Given that the equation is 3x is equal to cos x plus 1, cos x plus 1 left side, this was 3x minus cos x minus 1 is equal to 0. That it is as f of x, that f of x is equal to 3x minus cos x minus 1, and first we can find f of 0. What is f of 0? So అంటే ఫస్ట్ ఈక్వేషన్ టైప్ చేసుకోవాలి. మనం ఈక్వేషన్ కనుక టైప్ చేసుకుంటే 3x మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1 అనేటువంటి ఈక్వేషన్ని టైప్ చేసుకోవాలి. మన క్యాల్షియోలో ఈక్వేషన్ టైప్ చేసుకుంటే ఏమవుతుంది, ఆల్ఫా, ఇది ఆల్రెడీ ప్రొసీజర్ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువగా నేను దీని గురించి డిస్కస్ చేయట్లేదు. 3 ఆల్ఫా ఎక్స్ 3x మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ సిఎల్సి జీరోకి ఫంక్షన్ వాల్యూ జీరోకి ఎంత వచ్చింది, -2 వచ్చింది, అంటే నెగిటివ్ వాల్యూ. అండ్ 1కి ఫంక్షన్ వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ 1 1.45970. ద ఫంక్షన్ వాల్యూ ఇస్ ఫస్ట్, దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ 0 is -2, ఎఫ్ ఆఫ్ 1 is 1.4597. let a is equal to 0 and b is equal to 1. the root lies between a and b. Bisection method, the next approximation, by bisection method the next approximation, x1 is equal to a plus b by 2, a means 0 and b means 1, 0 plus 1 by 2, that is 1 by 2 means 0.5. so f of x1 is equal to f of 0.5, this is minus 0.37758, which is less than 0. సేమ్ ప్రొసీజర్ ఇంత ముందు మనం ఏ ప్రొసీజర్ అయితే చేసుకున్న అదే ప్రొసీజర్. ఫస్ట్ ఏ నెగిటివ్ వాల్యూ దేనికి వచ్చిందని దాన్ని ఏ కింద తీసుకుంటాం, దట్ ఇట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి పాజిటివ్ 1, రెండింటికి యావరేజ్ 0.5, ఫంక్షన్ వాల్యూ ఇస్ నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి 0.5 తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం, అంటే ఇక్కడ 0.5 వస్తుంది, ఇది 1, ఈ రెండింటికి యావరేజ్ 0.75. ఈ 0.75 ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది, ఈ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఈ 0.75 తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం 0.75. ఈ -0.5 అనేది యాజ్ 0 అవుతుంది. తర్వాత ఈ రెండింటికి యావరేజ్ 0.5కి 0.75కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. 0.5కి 0.75కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే బ్రాకెట్ ఓపెన్, a plus b bracket close divided by 2 formula CLC. A value is 0.5 and b value is 0.75, 0.625. this is 0.625. ఇప్పుడు 0.625 ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే క్యాల్షియం ఈ బటన్ పైకి నొక్కితే ఈక్వేషన్ అవుతుంది సిఎల్సి 0.625. 0.625 is 1. 0.625. .06404 వచ్చింది, అంటే పాజిటివ్. సో ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం 0.625. ఈ వాల్యూ యాస్టిస్గా డౌన్ అవుతుంది. ఈ రెండింటికి యావరేజ్, తర్వాత రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 0.5, బి వాల్యూ 0.625, 0.5625, 0.5625. ఈ 0.5625కి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేషన్ 5కి నొక్కి సిఎల్సి క్లిక్ చేస్తే 0.5625 ఫంక్షన్ వాల్యూస్ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు -0.15842 నెగిటివ్, దిస్ ఇస్ నెగిటివ్. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఒక నెగిటివ్ కాలం రాస్తాం 0.5625, 0.625. ఇప్పుడు 5625కి 625కి 0.5625కి 0.625కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 0.5625 and b value is 0.625, 0.59375, 0.59375.
ఆ 0.5937 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఫంక్షన్ వాల్యూ 0.59375. దిస్ ఇస్ పాజిటివ్. ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది. ఈ వాల్యూ పాజిటివ్ కాబట్టి మళ్ళీ ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తాం. 0.59375, 0.5625, 0.59375. ఒక డెసిమల్ ఈక్వల్, ఒక డెసిమల్ వచ్చేసిందండి 0.5, 0.5. మినిమం 3 డెసిమల్స్ వరకు చేద్దాం. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ చేస్తే 0.5625, 0.59375, 0.59375. A value is 0.5625, 0.59375, 0.57813. This is 0.57813. ఆ 0.57813 ఫంక్షన్ వాల్యూ ఎంత క్యాల్కులేట్ చేయాలి. సో $0.57813 మైనస్ వచ్చింది, -0.103. అంటే దిస్ ఇస్ నెగిటివ్. సి వాల్యూ నెగిటివ్ కాబట్టి దీన్ని తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 0.57813, 0.59375. మళ్ళీ రెండాటికి యావరేజ్. ఏ వాల్యూ 0.57813, బి వాల్యూ 0.59375. The average of 0.58594, 0.58594. ఇప్పుడు 0.58594కి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఈక్వేషన్ 0.58594 ఫంక్షన్ వాల్యూ వన్స్ అగైన్ నెగిటివ్ 0.07537 వచ్చింది. 0.07537 దీన్ని నెగిటివ్ కాలంలో రాస్తే 0.58594. పాజిటివ్ వాల్యూని యాస్టేజ్గా డౌన్ చేస్తాం. 0.59375. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ 0.58594, 0.59375, 0.58985, 0.58985. 2 డెసిమల్స్ వచ్చినాయండి ఎక్కువ. 0.58, 0.58. బట్ అక్కడ ఫిక్స్ అవ్వకపోవచ్చు. చూద్దాం నెక్స్ట్. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 0.58985. వన్స్ అగైన్ ఇది నెగిటివ్ మరలా, విచ్ ఈజ్ నెగిటివ్. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటే 0.58985, 0.59375. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ 0.58985 అండ్ బి వాల్యూ ఈజ్ 0.59375, 0.59180, 0.59180, 59180. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 0.59180, 59180కి ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది అనమాట. దిస్ వాల్యూ ఈజ్ నెగిటివ్. అంటే ఇక్కడ 0.59180, 0.59375. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ 0.59180,
180 and B value is 0.59375, 0.59278, 0.59278, 2 decimals 59 మీద ఫిక్స్ అవుతుంది అన్నమాట, 58 మీద కూడా కాదు, 59 మీద వచ్చింది. ఇందాక 58 అని మనం 59 మీద 59 ఫిక్స్ అండి, అంత నుంచి డౌన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు 59 1 థర్డ్ డెసిమల్ 1 2 రెండట్లేదు ఒకటి అవుతుంది, either 1 or 2. 1 కూడా అయ్యే ఛాన్స్ లేదు, 2 అవుతుంది. చూద్దాం. ఫంక్షన్ వాల్యూ ఇచ్చింది, ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయండి. 0.59278, 59278, that is negative. This is negative. అంటే ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటే 0.59278, 0.59375 కూడా రెండాటికి యావరేజ్. ఇదేమో 22, అదేమో 75, మళ్ళీ 593 మీదకి వెళ్తుంది, 593 మీదకి వెళ్తుంది వల్ల. చూద్దాం. యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ 0.59278 అండ్ బి వాల్యూ ఈజ్ 0.59375, 0.59327, 0.59327. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 0.59327 ఈజ్ నెగిటివ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ నెగిటివ్, 0.04. ఇప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ తెచ్చేసుకుంటాం. 0.59327, 0.59375. ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ 0.59327 and 0.59375. Average is 0.59, 0.59351. 3 decimals ఎక్కువ వచ్చిందిగా, 593, 3 decimals ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 0.59351 ఎంత అంట, 0.04845. ఇది కూడా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకొక 2 స్టెప్లు వేయండి మీరు కంటిన్యూషన్. 0.59351, లేకపోతే అక్కడ ఆపరేషన్ ఏం ప్రాబ్లం లేదు. 0.59351 కన్నా ఎక్కువ వస్తుంది, 351 కన్నా ఎక్కువ వస్తుంది, అంటే 36 మీద వస్తుంది ఆన్సర్. కావాలంటే చూసుకోండి. 0.5936, 0.5937. ఓకే, చూసేయండి. ఒక 2 స్టెప్లు చేస్తే మీకు కంప్లీట్ వస్తుంది. 0.593 కింద దీన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. సెవెంత్ ప్రాబ్లం, యూజింగ్ బైసెక్షన్ మెథడ్ ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ cos x is equal to x e power x. Given that the equation is cos x is equal to x e power x, cos x and right side తీసుకెళ్తే x e power x minus cos x is equal to 0. Let f of x is equal to x e power x minus cos x. ఫస్ట్ f of 0 క్యాల్కులేట్ చేస్తాం. f of 0 క్యాల్కులేట్ చేస్తే -1 వస్తుంది. ఏం చేద్దంటే 0 into something is 0, minus cos 0 అంటే 1 అని చెప్పి -1. f of 1 క్యాల్కులేట్ చేస్తాం. f of 1 వాల్యూ 2.17798, which is greater than 0 వచ్చింది. Let a is equal to 0 and b is equal to 1. The root lies between a and b. By bisection method, the next approximation x1 is equal to a plus b by 2 and 0 plus 1 by 2, 0 plus 1 by 2 and 1 by 2 and 0.5. f of x1 క్యాల్కులేట్ చేస్తే f of x1 and f of 0.5 వాల్యూ కూడా -0.0533, which is less than 0. ఇటు వచ్చి వాటి చేత అలాంటి ఏ నెగిటివ్, ఏ వాల్యూ 0 తీసుకుంటాం, బి వాల్యూ 1 తీసుకుంటాం,
a+b/2 అంటే 0+1/2 అంటే 1/2, దట్ ఈస్ నెగిటివ్ వచ్చింది. ఫస్ట్ ఈ ఈక్వేషన్ క్యాల్సిటీలో ఏ విధంగా టైప్ చేయాలో ఒకసారి అది చెప్తున్నాను, ఒకసారి చూడండి. మనకున్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మన ఈక్వేషన్ ఏంటంటే x(e⁻x - cos x). ఫస్ట్ ఎక్స్ని యాస్టిస్గా టైప్ చేస్తాం, ఆల్ఫా ఎక్స్. మనకు కావాల్సింది e⁻x అండి. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, e⁻x ఎల్లో కలర్లో ఉంది కాబట్టి షిఫ్ట్ నొక్కాలి. షిఫ్ట్ నొక్కిన తర్వాత పడితే ఒకటే వచ్చింది. ఎక్స్ కావాలంటే మళ్ళీ ఎక్స్ టైప్ చేసుకోవాల్సిందే, ఆల్ఫా ఎక్స్, x(e⁻x) మైనస్ కాస్ ఎక్స్. కాస్ ఇదిగో ఎక్స్ అంటే ఆల్ఫా ఎక్స్, అది x(e⁻x - cos x), CLC. సో ఫస్ట్ f of 0 ఈజ్ ఈక్వల్ టు -1. తర్వాత f of 1 CLC, f of 1 ఈజ్ ఈక్వల్ టు 2.17798. తర్వాత f of 0.5 అంటే x1 వాల్యూ, f of x1 వాల్యూ 0.5 -0.05322. ఇప్పుడు మనకి ఇంకేం కావాలంటే యావరేజ్ ఫార్ములా కావాలి. బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, a + b బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 CLC. ఏ వాల్యూ అంత అక్కడ 0.1 అది అయిపోయింది ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ టైప్ చేస్తాం మనం, నెగిటివ్ కాలంలో టైప్ చేస్తాం. ఇక్కడ 0.5 అండ్ 1. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ అంటే ఏ వాల్యూ 0.5, బి వాల్యూ 1, ఎంత వచ్చింది 0.75. ఇప్పుడు 0.75 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ 5 క్లిక్ చేస్తాను, ఈక్వేషన్ వస్తుంది CLC 0.75. ఫంక్షన్ వాల్యూ 0.85606 వచ్చింది అంటే పాజిటివ్. సో ఇది పాజిటివ్ కాబట్టి అది 0.75 వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం. నెగిటివ్ వాల్యూ యాస్టిస్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ 5 టైప్ చేశాను, CLC. ఏ వాల్యూ 0.5, బి వాల్యూ 0.75, 0.625, 0.625. ఇప్పుడు 0.625 కూడా ఫంక్షన్ వాల్యూ కావాలి. CLC 0.625 ఎంత వచ్చింది, పాజిటివ్ వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్. అంచేది వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం 0.625. నెగిటివ్ వాల్యూ యాస్టిస్గా డౌన్ అవుతుంది. తర్వాత ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ వాల్యూ 0.5, బి వాల్యూ 0.625, రెండింటికి 0.5625, 0.5625. ఇప్పుడు ఈ 0.5625 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ CLC 0.5625. ఇది వచ్చింది పాజిటివ్, 0.14229. ఇది కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ పాజిటివ్ కాలంలో రాస్తాం 0.5625, 0.5. ఈ రెండింటికి యావరేజ్ 0.5, 0.5625, 0.53125, 0.53125. ఈ 0.53125 ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 0.53125 ఫంక్షన్ వాల్యూ ఈజ్ పాజిటివ్, 0.04 వచ్చింది. పాజిటివే బట్ 0.04. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం 0.53125. నెగిటివ్ వాల్యూ యాస్టిస్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ 0.5, 0.52125, 0.51063, 0.51063. ఈ 0.51063కి ఫంక్షన్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ 0.51063. ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చిందండి, దట్ ఈజ్ నెగిటివ్ -0.02 ఎంత వచ్చింది, దిస్ ఈజ్ నెగిటివ్. అంచేది ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం 0.51063, 0.53125. ఒక డెసిమల్ ఈక్వల్ అయిపోయిందండి 0.5 అని. ఇక్కడ నుంచి 0.5 ఒక డెసిమల్ ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు సెకండ్ డెసిమల్ కూడా మేబీ 1 మీద వస్తుంది, చూద్దాం. యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 0.51063, బి వాల్యూ 0.53125, 0.52094, 0.52094.
ఫంక్షన్ వాల్యూ కావాలి దీనికి 0.52094కి ఫంక్షన్ 0.52094 ఫంక్షన్ వాల్యూ ఇస్ పాజిటివ్ 0.0097 దిస్ ఇస్ పాజిటివ్. ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని యాస్టేజ్ పాజిటివ్ కాలంలో రాస్తాం 0.52094 0.51068. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 0.51068 యావరేజ్ క్యాల్కులేట్ 0.51068 0.52094 0.51581 0.51581. ఇప్పుడు దాని ఫంక్షన్ వాల్యూ ఎంతో చూడాలి. ఫంక్షన్ వాల్యూ చూస్తే 0.51581 నెగిటివ్ వచ్చింది. దిస్ ఇస్ నెగిటివ్ 0.00591 అంటే 517 మీద వస్తుంది ఆన్సర్ చూస్తే. సో దాని నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ రాస్తాం 0.51581 0.52094. ఈ రెండాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 0.51581 0.52094 0.51838 2 డెసిమల్స్ ఈక్వల్ వచ్చేస్తున్నాయండి మనకి 0.51 0.5. చూద్దాం దీనికి ఫంక్షన్ వాల్యూ ఎంత అంటే 0.51838. once again positive 0.00190 positive. That this is 0.51838 and 0.51581. 2 decimals equal one. Third decimal కోసం ఇంకో స్టెప్ చేస్తే యావరేజ్ 0.51581 and b value 0.51838 0.51710 0.51710. దీని ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 0.51710 ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చింది 0.00200. దిస్ ఇస్ నెగిటివ్ అంటే దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాస్తే 0.51710 0.51838. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 0.51710 0.51838 యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఈ వాల్యూ 0.51710 and 0.51838 0.51774 0.51774 3 డెసిమల్స్ వచ్చేసింది 0.517 and 0.517. కావాలనుకుంటే దీనికి కూడా ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయొచ్చు 0.51774. ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0.00005 అంటే అప్రాక్సిమేట్లీ 0 దగ్గరలోనే ఉంది. సో అవసరం 3 డెసిమల్స్ ఈక్వల్ అయిపోతాయి. సో దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. లాస్ట్లో కన్క్లూజన్ రాయండి, నేను రాయట్లేదు స్పేస్ లేక. ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఇస్ 0.51774. సో ఇంతవరకు నేను చెప్పినవి మీరు నోట్స్ రాసుకోండి. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయండి, నేను ఇందులో ఇస్తాను, లిస్ట్ ఇస్తాను, చేయండి ఒకసారి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, మీకు అది చేసుకోండి. ఒకటి ఏంటంటే మ్యాటర్ రాయాలి, డైరెక్ట్ ఈక్వేషన్ సెక్షన్. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - 4x + 9 = 0 యూజింగ్ బైసెక్షన్ మెథడ్. x³ - x² - 1 సేమ్ యూజింగ్ బైసెక్షన్ మెథడ్. x³ - 2x - 5 = 0 x³ - x - 11 = 0 2x³ + x² - 20x + 12 = 0 and find the root of the equation e power x minus x is equal to 2 and e power x is equal to 4 sin x. X minus x cos x is equal to 1 x power 4 minus x cube minus 2x square minus 6x minus 4 is equal to 0. సో ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 3 క్వశ్చన్స్ చూస్తే 17, 18, 19 ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ లెక్చర్ ఫస్ట్ వీడియోలో ఉంటుంది మొత్తం డేటా అంతా కూడా. డిఫైన్ ద ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ విత్ ఎగ్జాంపుల్. షార్ట్ ఆన్సర్ చాలాసార్లు అడిగాడు, ఇది షార్ట్ ఆన్సర్కి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. డిఫైన్ ద ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ వీడియోలో వచ్చిన నెంబర్ 1లో ఉంది, చూసుకోండి. డిఫరెన్షియేట్
ఆల్జిబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే నువ్వు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ డెఫినేషన్, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ డెఫినేషన్, సో దాని ఎగ్జాంపుల్స్ దీని ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు. అండ్ రైట్ ద ప్రొసీజర్ ఫర్ ద బైసెక్షన్ మెథడ్, ఇది కూడా ఫస్ట్ వీడియోలో ఉంది. బైసెక్షన్ మెథడ్ ప్రొసీజర్ మొత్తం అక్కడ ఇచ్చాను. లేదా ఇదే క్వశ్చన్ పరంగా ఏమంటుందంటే డిస్క్రైబ్ బైసెక్షన్ మెథడ్ ఆర్ write the algorithm to find the root of the function f of x using bisection method. So this is totally bisection method, and I will discuss about regular policy method.